హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే హాయ్. అండ్ ఇది పెళ్లి సిరీస్. ఇందులో దీనికన్నా ముందు వీడియోస్ అన్నీ షార్ట్గా ఇదే ఛానల్లో పోస్ట్ చేశాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూడండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ ఫర్ ద మోర్ బూస్ట్ అనమాట. ఈ ఈవెంట్ పెళ్ళికి ముందు కొన్ని అవర్స్ అనమాట. సో ఇక్కడ వజ్రపెరుపులు తీసుకొస్తున్నారు, అంటే కుండలు, పీటలు, ఇవన్నీ వేరే వాళ్ళ ఇంట్లో పెడతారు. మన ఇంటికి పెళ్ళికి కొన్ని అవర్స్ ముందు మాత్రమే తీసుకొస్తారన్నమాట. సో అక్కడ నుంచి మా ఇంటికి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు తీసుకెళ్ళిన కుండల్లోకి వాటర్ పోసి పూజ చేస్తారు. ఇప్పుడు వాటర్ తీసుకురావడానికి నార్మల్గా అయితే బావి దగ్గర వెళ్ళి పసుపు కుంకుమ వేసి పూజ చేసి ఆ వాటర్ తీసుకొచ్చేవాళ్ళు. సో ఇక్కడ మా దగ్గరలో బావి అవైలబుల్ లేదు కాబట్టి సో ఇక్కడ ట్యాప్కే పూజ చేసి అక్కడ నుంచి వాటర్ తీసుకొస్తారన్నమాట. ఆ వాటర్ ఆ కుండల్లో పోసి పూజ చేస్తారు. సో మీకు ఎవరికైనా ఈ ఈవెంట్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఎందుకు అనేది ఎగ్జాక్ట్ రీజన్ తెలిసిన కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి. సో ఇక్కడ అన్ని వాటర్ పోస్తున్నారనమాట తీసుకొచ్చినవి. ఇది ఇక్కడ పూజ జరుగుతుంది. పెళ్ళికి ముందు వెళ్ళిపోయే ముందు లక్ష్మీదేవి పూజ చేసి బయలుదేరాలంట. సో ఇక్కడ అదే పూజ జరుగుతూ ఉంది. ఇక్కడ అక్షింతలు అండ్ తలంబ్రాలు కలుపుతున్నారు. ఇది షార్ట్లో ఎందుకు పోస్ట్ చేయలేదు, లాంగ్లో ఎందుకంటే అక్కడ అంత టైం సరిపోవట్లేదు, చాలా ఎక్కువైపోతున్నాయి. సో మెయిన్ రీజన్ ఈజ్ లైక్ ఐ వాంట్ టు మేక్ మెమరీస్ అనమాట. సో దట్స్ వై ఐమ్ పోస్టింగ్ హియర్ లాంగ్ వీడియో. సో హోప్ఫుల్లీ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్. సో ఇంట్లో నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. డైరెక్ట్గా మేము మండపంకి వెళ్ళట్లేదు. యాక్చువల్గా ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా రెడీ అయ్యి మండపంకి వెళ్దామని చెప్పి, ఇంకా మాకు కొంచెం టైం ఉందన్నమాట పెళ్ళికి. సో ఇంతమంది రిలేటివ్స్లో ఇంత స్ట్రెస్లో రెడీ అవ్వాలన్నా అవ్వలేము, అండ్ అంత కంఫర్ట్గా ఉండదు అని చెప్పి అక్కడే రూమ్ బుక్ చేసి సో అక్కడ నుండి రెడీ అయ్యి డైరెక్ట్గా మండపంకి వెళ్ళిపోతాం అనమాట. సో దట్స్ వై ఇక్కడ అంత మేకప్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ శారీ డ్రేపింగ్ కూడా మా అక్క చేసిందనమాట. బట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా చేసిద్ది అని, బికాజ్ నేను ఎప్పుడు చూడలేదు. ప్రతి అమ్మాయికి ఈ మూమెంట్ అసలు వెరీ ఎమోషనల్ కదా, మనం వెళ్ళిపోతున్నాము మన ఇంటి నుండి అని తెలిసినప్పుడల్లా. లైక్ ఇక్కడైతే మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు, లైక్ లిటిల్ ఎక్సైటెడ్ అండ్ కొంచెం బాధగా ఉంటుంది. సో లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. లైక్ మీరు రిలేటెడ్ అయితే నాకు కామెంట్ చేయండి, మీ టైంలో మీకు ఎలా అనిపించిందో.
ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.